కర్ణాటకలో బైక్ ట్యాక్సీలను నడపడానికి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రూ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గత ఏడాది ఏప్రిల్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా వాహనాలుగా నమోదు చేసుకున్న బైక్లను కాంట్రాక్టు క్యారేజీలుగా నడపడానికి అనుమతినివ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. చట్ట ప్రకారం పర్మిట్లకు అవసరమైన షరతులను ప్రాంతీయ రవాణా ప్రాధికార సంస్థ ఆర్టీఏ విధించవచ్చని తెలిపింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కర్ణాటక బైక్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. అయితే ప్రభుత్వం విధించే షరతులకు లోబడి ఈ సేవలు నడవాల్సి ఉంటుంది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీల కారణంగా ట్రాఫిక్ భద్రతా సమస్యలు తలెత్తుతాయని గతంలో నిపుణుల కమిటీ కర్ణాటక హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వీటిని పరిగణలోనికి తీసుకుని గత ఏడాది హైకోర్టు సింగిల్ బెంచ్ కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలను నడపడానికి అనుమతినిచ్చింది.